ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీకు బాబాగారి దయ వల్ల అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ బాబాగారిని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారో ఒక్కసారి వీడియోలోకి అయితే వెళ్దామండి. ఇక ఈరోజు బాబాగారు మాట ఎలాంటి పలికించబోతున్నారు అంటే, బిడ్డ సమయం లేదు, తల్లి అర్జెంటుగా విని తీరాలి. ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఒక స్త్రీ నిన్ను కలవబోతుంది. ఆమె వలన నీ జీవితం తలకిందులవ్వకపోవచ్చు. జాగ్రత్త బిడ్డ. ఆమె రాక వలన, ఆమె నీ యొక్క జీవితంలోకి రావడం వలన నీ యొక్క జీవితంలో మంచి ఎదురవుతుందా, చెడు ఎదురవుతుందా అనేది ఒక్కసారి నువ్వు తెలుసుకోవాలి. లేదా ఇంకేమైనా జరుగుతుందా? జాగ్రత్తగా 1-2 నిమిషాలు నా మాట విను తల్లి. జాగ్రత్త పడు, లేకపోతే దెబ్బతింటావు, లేకపోతే బాధపడతావు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అలాగే మనల్ని ఎందుకు హెచ్చరిస్తారంటే, బాబాగారు ఇంతలో హెచ్చరిస్తున్నారు అంటే దానికి ఏదో ఒక బలమైన కారణం అయితే ఉండి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా బాబాగారి మాటలు విని వాటికి మనం అనుకున్న పరమార్థం ఏంటి అని బాబాగారు ఎలా చెప్తారు అంటే, ఖచ్చితంగా చెప్పింది మనం విన్నాము అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక మంచి కోసమే, మన బాగు కోసమే బాబాగారు చెప్తున్నారు అని మనం తెలుసుకోవచ్చు. అలాగే మనం చేసే పొరపాట్లు ఏమన్నా ఉంటే అవి చక్కదిద్దుకుని ఎలాంటి అవకాశాలన్నా సరే అందిపుచ్చుకోవడం బాబాగారు ఒక అవకాశం అయితే ఇచ్చారని చెప్పేసి అనుకోవాలండి. అయితే బాబాగారు చెప్పే సందేశం ఒక్కసారి మరలా విందామండి. బిడ్డ, ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఆమె రాక వలన నీ జీవితం చెడు ఎదురవబోతుందా, మంచి ఎదురవబోతుందా అనేది ఖచ్చితంగా నువ్వైతే తెలుసుకుని తీరాలి తల్లి అంటూ బాబాగారు అయితే ఇలా అంటున్నారండి. బిడ్డ, ఆ లోపు నన్ను నమ్మిన నన్నే తలుస్తున్నా, నన్నే పూజిస్తున్నా, నన్నే ప్రాణంగా బతుకుతున్నటువంటి నా భక్తుడికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన నీతో చెప్పుకుంటాను తల్లి, జాగ్రత్తగా విను అని బాబాగారు చెప్తున్నారండి. అయితే బాబాగారు ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆ కథ ఏంటన్నది చూద్దామండి. అలాగే ఒక భక్తునికి జరిగినటువంటి ఆ యొక్క సంఘటన అనేది నీతో చెప్తాను బిడ్డ అని బాబాగారు అయితే చాలా గట్టిగా చెప్తున్నారండి. అసలు నువ్వు బాబా అని ఆర్తిగా పిలిచావంటే నీ పక్కనే వాలిపోతాను తల్లి. బిడ్డ, నేను నీ కష్టంలోకి వెళ్ళబోతుంటే నువ్వు కష్టాల్లోకి వెళ్లకుండా నీ చేయి పట్టుకుని పక్కకు లాగుతాను తల్లి. వద్దు బిడ్డ, కష్టాల్లోకి వెళ్తున్నావు, కష్టపు దారిలోకి వెళ్తున్నావు, వద్దు అంటూ నిన్ను మంచి దారిలోకి మళ్ళిస్తాను అంటూ బాబాగారు అయితే ఇలా కథలు చెప్పడం అయితే మొదలుపెట్టారండి. రాకేష్ తన ఆటోలో కూర్చుని పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాడు. తనకు చిన్నప్పటి నుండి బాబాగారు అంటే చాలా ఇష్టం, భక్తి. 4 ఏళ్ల క్రితం పెళ్ళైన తర్వాత భార్యతో కలిసి ముంబై వచ్చాడు. తన మనసులో ఎన్నో కలలు ఉండేవి. ముంబైకి రావాలని, బాగా సంపాదించాలని, సంపాదించిన తర్వాత కుటుంబాన్ని ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని ఇలా అనుకునేవాడు. కానీ ముంబై చూస్తే జీవితం గడపడం అంత సులభమైనది కాదు. అలాగనే ఆ విషయం అతనికి అర్థమై ప్రతిరోజు ఏదో ఒక కొత్త పని చేస్తూ బతకాలి, కష్టపడాలి అనుకున్నాడు. అక్కడ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ ఆటో కొనడం కోసం చాలా కాలం కష్టపడి పనిచేశాడు. కూలి పని చేస్తూ కొంత డబ్బు పొదుపు చేశాడు. ఆ తర్వాత కూడా తన భార్య నగలన్నీ అమ్మి ఒక సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కుని ఆ ఆటోని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. భారం అంతా బాబా మీదే వేసేసేవాడు. ఎప్పుడూ కూడా బాబాకు తెలుసు నాకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది తప్పకుండా ఆ సమయానికి నాకు అందేలా చేస్తాడు, క్షణం కూడా నా వెంటే ఉండి నన్ను నడిపిస్తాడు అంటూ బాబా మీద అపారమైనటువంటి నమ్మకంతో ఎప్పుడూ కూడా బతుకుతూ ఉండేవాడు. ఏ పని చేయాలన్నా సరే బాబాను తలంచినదే ఏ పని కూడా చేసేవాడు కాదు. ఇలా ఈ 4 ఏళ్ల కాలంలో అతడికి ఒక బిడ్డ పుట్టాడు. అయితే ఇప్పుడు ఆ బిడ్డను పోషించాలంటే టెన్షన్ అతనిలో ఎక్కువైపోయింది. ఒక కొడుకు పుట్టగానే అతనిలో ఇంకా వెంటాడుతున్నాయి. నా ఈ బిడ్డకు మంచిగా చదివించాలి, మంచిగా పెంచాలి, మంచి స్థానంలో నిలబెట్టాలన్న కళలు ఎక్కువైపోయాయి. ఈ జీవిత భారం ముందు అవన్నీ కళలు ఆగిపోతాయని భయం కూడా వేసేది అతనికి పట్టుకుంది. అలాంటి భయం పట్టుకున్నా సరే జీవితంలో ఇదే వాస్తవాన్ని అంగీకరించి తన జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు. ఒకరోజు రాత్రి వర్షం మొదలై తెల్లవారుజాము వరకు కూడా ఆగకుండా కురుస్తూనే ఉంది. అయితే అంత వర్షం కురిసినా సరే అతను ఆటో తీసుకుని వెళ్ళిపోయాడు, అది లైన్కి వెళ్ళిపోయాడు. అయితే
అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, ఏమండి ఈ వర్షం రాత్రి నుంచి కూడా పడుతూనే ఉంది, ఇంత వర్షంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఈ వర్షానికి ఎవరు కదిలే పరిస్థితి కూడా ఉండదు కదా, మరి ముంబైలో వర్షం కురిసేటప్పుడు ఎక్కడ చూసినా సరే భారీగా నీరు చేరిపోతుంది, దానివల్ల ప్రజలు రాకపోకలను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే అందరూ కూడా తమ ఇళ్లలోనే ఉంటారు అని చెప్పింది. అయితే ఈ విషయం గురించి ఆలోచన చేసిన రేఖ అతన్ని బయటకు వెళ్ళొద్దని చెబుతుంది. కానీ రాజు రోజు తన భార్య మాట వినకుండా తన కుటుంబాన్ని బాగా పోషించాలి అన్న అవసరం ఉండడంతో ఆటోతో పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. అయితే బయటకు వెళితే ఏదో కిరాయి దొరుకుతుంది కదా, డబ్బు వస్తుంది కాబట్టి ఇల్లు గడుస్తుంది, లేదంటే ఆ కిరాయి కూడా రాకపోతే కష్టం కదా అని అతను బాబాపై నమ్మకం ఉంచి, బాబా ఏదో ఒక దారి చూపకపోతాడా ఈ విషయంలో అని చెప్పేసి అని వెళ్ళి ఆటో స్టాండ్లో నిలుస్తాడు. 2-3 గంటల పాటు అక్కడే నిలిచిపెడిన ఒక కిరాయి కూడా అతనికి దొరకలేదు. నా భార్య వచ్చేటప్పుడు చెప్పింది, ఇంత వర్షంలో కిరాయి దొరకదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండండి అని. రేఖ నిజమే చెప్పింది అనుకుంటా. నిరాశగా ఉన్నాడు. నేనేమో ఇల్లు ఏదో గడుస్తుంది, లేదంటే ఈ వర్షంలో ₹1 కూడా సంపాదించకపోతే ఎలా అని అనుకుని బయటకు వచ్చాను కదా, అలాగనే అనుకున్నాడు. బాధలో ఇలా ఆలోచిస్తూనే కాసేపటికి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఒక మంచి చీర కట్టుకుని దూరంగా ఉన్నటువంటి ఇంటి నుండి ఆనందంగా ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక అడ్రస్ డ్రైవర్ చేతిలో పెట్టి ఆటో ఎక్కి కూర్చుంది. అన్న, నువ్వు ఈ అడ్రస్కి తీసుకుని వెళ్ళని చెప్పింది. దాంతో రాకేష్ కూడా ఆమె చెప్పినటువంటి అడ్రస్ చూసి, మేడం ఆ ఏరియా మొత్తం ఫుల్గా నీళ్ళలో నిండిపోయింది ఉంటుంది, కష్టం, నేను తీసుకువెళ్ళలేను అని అన్నాడు. కానీ అప్పుడు ఆ మహిళ అతనితో, పర్వాలేదు, ఏదో ఒకటి చేసి మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి, నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను అని చెప్పింది. ఇది విన్నాక రాకేష్ కుటుంబం అతని మదిలో మెదిలింది. సరే అంటూ ఆ మహిళను ఆ ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆటో డ్రైవర్ నెమ్మదిగా బండి నడుపుతూ ఆ ప్రదేశానికి 1 కిలోమీటర్ దూరంలో ఆగి ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా రాకేష్ రోడ్డుపై చాలా నీరు కనిపించింది. ఇప్పుడు రాకేష్ ఆ నీళ్లను చూసి తన ఆటోని ఆపాడు. ఆటోలో కూర్చున్నటువంటి మహిళ అకస్మాత్తుగా ఆటోని ఆపడానికి కారణం ఏంటి అని అడిగింది. అప్పుడు రాజేష్ ఉండి, మేడం ముందు నీరు చాలా నిలబడి ఉంది, నేను ఈ ఆటోని లోపలికి ఈదుకుంటూ తీసుకువెళ్తే నా ఆటో టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది తల్లి, ఎందుకంటే ఈ రోడ్లో ఎక్కడో ఒక చోట గుంత అయితే ఉంటుంది అన్న విషయం తెలియదు కదా, ఎక్కడో గుంత ఉంటుందో తెలియదు, కాబట్టి ఆటో చక్రం గుంతలో పడితే ఆటో ఇంజిన్లోకి నీళ్లు వెళ్ళి ఆటో పూర్తిగా పాడవుతుంది మేడం, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకున్న ఏకైక మార్గం ఈ ఒక్క ఆటోనే మేడం, ఇలాంటి టైంలో ఆటోకి ఏమైనా జరిగితే నా కుటుంబం అంతా ఎలా బతకాలి అమ్మా, అందరిలోనూ నా కుటుంబంలో చిన్న పిల్లాడు ఉన్నాడు, మంచి భవిష్యత్తు కోసం నేను వారి కోసం కష్టపడుతున్నా, అయినా కూడా నేను వారి కళను నెరవేర్చలేకపోతున్నానంటూ బాధగా చెప్పాడు. ఇది విన్న తర్వాత మహిళ ఆటో డ్రైవర్తో అంది, అన్నా నేను చాలా త్వరగా వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్పింది. కొంచెం దూరం ఇలా ఏదో ఒకటి చేసి నన్ను కొంచెం దూరం కొంచెం వరకు తీసుకువెళ్ళు, అక్కడ నుండి మీరు వెనక్కి వెళ్ళడం, ఇక్కడ నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతానని చెప్పింది. ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తి తన ఆటోను తీసుకుని ఆ నీళ్లలో వెళ్ళడానికి ఇష్టపడ్డు. కానీ కిరాయికి ఇచ్చినటువంటి మాట తప్పదు కాబట్టి తన ఆటో చక్రాలు ఏవి గుంతలో పడకుండా చాలా జాగ్రత్తగా ఆటో నడుపుకుంటూ వెళ్ళాడు. ఎదురుకి ఆటో నడుపుకుంటూ వెళ్ళాడు. బాబా నీ మీద భారం పెట్టాను, నువ్వేం చేస్తావు నీ ఇష్టం అని చెప్పేసి బాబాని మనసులో తలుచుకుని వెళ్ళాడు. బాబా నువ్వే కాపాడు అంటూ ఆ నీటిలో 800 మీటర్లు ప్రయాణించగానే అకస్మాత్తుగా రాకేష్ ఆటో చక్రం నీటిలో వెళ్ళి ఆ రోడ్డు నీరు వెంటనే ఆటోలోకి వచ్చేయడంతో ఆటో పూర్తిగా మునిగిపోయింది. పూర్తిగా నిరాశకు చెందిన గురయ్యాడు. ఎందుకు అంటే ఆ సమయంలో నీరు అతని ఆటో ఇంజిన్లోనికి వెళ్ళిపోయింది. దానిని సరిచేయడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. మరి ఆమె అతనికి అంత డబ్బు ఎందుకు ఇస్తుంది అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత, మేడం చూసారా నా ఆటో చెడిపోయింది, వెళ్ళను అంటే విన్నారా మీరు, వినలేదు అన్నాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు రాకేష్ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అతని జీవనాధారం ఆటోనే కదా మరి, కాబట్టి అది ఎప్పుడూ కూడా ఆమె అన్నా సరే పర్వాలేదు, మీరు కూడా గెలిపోవటం చూశారు కదా, నేను మీకు డబ్బు ఇస్తాను అని చెప్పింది. ఇది విన్న రాకేష్లో కాస్త ఉపశమనం కలిగింది. పర్వాలేదు మేడం,
మేడం డబ్బు ఇస్తుందని చెప్పేసి అనుకుని ఆశపడ్డాడు పాపం. కానీ ఆమె తన బ్యాగ్ చెక్ చేసుకోగానే పర్సు దాంట్లో లేదు. ఒట్టి పర్సు ఒకటే ఉంది, కానీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇతను చూడగానే ఆమె మనస్తాపానికి గురై నిరాశగా సీట్లో కూర్చుంది. ఇంతకీ ఏం జరిగింది మేడం? ఎందుకలా నిరుత్సాహంగా ఉన్నారు, కంగారుగా ఉన్నారు, ఆతృతగా ఉన్నారు అని అడిగాడు రాకేష్. నా వద్ద పర్సు ఉంది, కానీ అందులో డబ్బులు లేవు అని చెప్పింది ఆమె. సరే, మీరు కంగారు పడకండి, మీరు మీ అడ్రస్ని నాకు ఇవ్వండి, త్వరగా మీ ఇంటికి వెళ్ళండి, నేను వచ్చి మీకు డబ్బు ఇస్తాను అని చెప్తుంది. ఆవిడ మాటలు విన్న తర్వాత ఆటో డ్రైవర్ రాకేష్ ముఖం మరోసారి మాడిపోయింది. లోపలనే ఏడుస్తూ ఉన్నాడు. మేడంకి నా అడ్రస్ ఇస్తాను, సరే, కానీ ఇప్పుడు ఈ ఆటోని ఇక్కడి నుంచి ఎవరు తీసుకువెళ్తారు? నా దగ్గర అంత డబ్బు కూడా లేదు, కానీ ఆ మేడం మాత్రం తీసుకెళ్ళమంటూ తొందర పెడుతుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఫైనల్గా ఇలా ఆమె తన అడ్రస్ తీసుకుని అక్కడి నుండి హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాకేష్ అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు. బాబాను తలుచుకుంటూ ఉన్నాడు. తన పరిస్థితిని చూసి బాబాతో చెప్పి మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. అతన్ని ఆటో ధ్వంసం అయిపోయింది. ఆటో ద్వారా జీవనోపాధి పొందేవాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్గా ఉన్న స్నేహితులకి ఫోన్ చేశాడు. వారిని అక్కడికి పిలిచి వారి సాయంతో ఆటోని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళే మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతడు మెకానిక్ వద్దకు ఆటోని తీసుకువెళ్ళి చూపించినప్పుడు ఆ ఆటో ఇంజిన్ లోపల నీరు పోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయడానికి సుమారు 5,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు మెకానిక్ చెప్పినటువంటి ఆ మాటలు విన్న రాకేష్ చాలా బాధపడ్డాడు, కలతపడ్డాడు. ఎందుకంటే తన ఆటోని రిపేర్ చేయడానికి తగినంత డబ్బు కూడా తన దగ్గర లేకపోవడం వల్ల ప్రతిరోజు కానీ తాను కష్టపడితేనే కానీ సాయంత్రానికి 100-200 తీసుకువెళ్తాడు. అలాంటిది 5,000 ఇప్పటికిప్పుడు ఇవ్వాలంటే నా పరిస్థితి ఏంటి బాబా అని చెప్పేసి బాబాకి మొరపెట్టుకుని, సహాయం నువ్వే చేయకపోతే ఇలా కష్టాలు ఇరుక్కున్నాను అని చెప్పేసి బాబాకు చెప్పుకుంటాడు. ఇక ఆటో లేనిదే అతను బతకలేడు కదా. నెమ్మదిగా సాయంత్రం వరకు అలాగే ఆలోచిస్తూ సాయంత్రం ఆటో ఎక్కకుండా అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆటో లేకుండా వస్తున్నటువంటి ఇతను చూసినటువంటి అతని భార్య రేఖ ఆటో ఎక్కడుంది అని అడిగింది. ఆ తర్వాత రాకేష్ రేఖకు మొత్తం కథ మొత్తం చెబుతాడు. అదంతా విన్న అతని భార్య అతనిపై విరుచుకుపడుతుంది. ఇంట్లో కూడా రేషన్ అయిపోయింది, ఇంట్లో డబ్బులు కూడా లేవు, ఇక ఈరోజు బతకడమే కష్టం అనుకుంటూ ఉంటే ఇలా ఆటోని కూడా నాశనం చేసి వచ్చారా? ఇప్పుడు రిపేర్కి ఇచ్చావా? పైపెచ్చి ఇంటి అడ్రస్ కూడా ఇచ్చి వచ్చాను అని చెప్పి అంటున్నావు, నన్ను ఎలా నమ్మంటావా అంటూ ఆమె తిట్టడం, ఎలా నమ్మేవా ఆవిడ్ని అని చెప్పి అంటూ సతాయించడం మొదలుపెట్టింది. దీంతో రాకేష్ కోపం వచ్చేసింది. డబ్బు తీసుకునే వాడిని, కానీ ఇదంతా చేయడం నాకు చాలా బాధకరంగా కలిగించింది. ఆమె ఏదో గందరగోళంలో అయోమయంలో ఉంది. ఆమెను ఎంతలా నేను ఇబ్బంది పెట్టి చేయగలను? ఎందుకంటే ఆమె నిజంగా హడావుడిలోనే ఉంది. ఆ మహిళ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నేను ఆమెకి నా చిరునామా రాసి ఇచ్చి డబ్బు ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు తన భార్య ఆమె డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి నేను మోసం చేయడానికి అలా చెప్పిందేమో, నువ్వు ఏమనుకుంటావో అని అలా అడ్రస్ ఇమ్మని చెప్పి అన్నదేమో. ఇవన్నీ ఎంతమంది దగ్గర మనం చూడలేదు. ఎలాంటివి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. అయితే ఇది విన్నటువంటి రాకేష్ నిరుత్సాహపడి నిశ్శబ్దంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏం కాదు, నా బాబా చూసుకుంటాడు, నా పరిస్థితి అంతా నా బాబాకు తెలుసు, ఏదో ఒక రూపంలో బాబానే నాకు దారి చూపిస్తాడు అంటూ భార్యతో చెప్పి రాత్రంతా పడుకుని ఆ మహిళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆమె డబ్బు ఇవ్వడానికి తన ఇంటికి వస్తుందని, ఇంకొన్నిసార్లు మోసం చేసి ఆమె అనుకున్నట్టుంది, అందుకే రాలేదు అని అనుకుంటూ ఉండేవాడు. ఆమె 5,000 ఇవ్వదేమో, ఇవ్వకపోతే ఆటోని ఎలా బాగు చేయించాలరా దేవుడా, అప్పుడు ఎలా బతకాలరా, అసలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆటోని కొన్నిసార్లు ఈ మహిళ మోసం చేయకూడదు కదా అని అనుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ రాత్రి అంతా నిద్రపోకుండా అలాగే ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం లేచి ఆ రోజు ఉండి ఎలా బతకాలరా దేవుడా అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఈరోజు డబ్బు సంపాదించడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ అతనికి చిన్న చిన్న పనుల కోసం అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. ఏది ఏమైనా సరే నా బాబా నా వెంట ఉన్నాడు, నా చెయ్యి విడవడు, నా పెళ్ళానికి నా బిడ్డలకు పెట్టెడు మెతుకులు దొరికేలా చేయకపోతాడా అంటూ చివరికి ఒక చోట అతనికి ఒక చిన్న పని దొరికింది. తన ఆటో గ్యారేజ్లో పార్కు చేసి కూలీగా పనిచేసి
కూలీగా పనిచేశాడు. నెమ్మదిగా సమయం గడుపుతున్న కొద్దీ రాకేష్ ఆ మహిళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ మహిళ తన దగ్గరికి రాలేదు. ఇలా ఎదురు చూసి చూసి 15 రోజులు అయిపోయింది. అన్ని రోజులు అతని భార్య పదే పదే రాకేష్ను తిడుతూ ఉంటుంది. మీరు ఆమెకు అడ్రస్ ఇచ్చి ఆమె అడ్రస్ కానీ తీసుకుని ఉంటే ఇప్పుడు కనీసం వాళ్ళ ఇంటికన్నా వెళ్ళి డబ్బులు అడిగేవాళ్ళం కదా. ఇప్పుడు ఎంత వెయిట్ చేసినా సరే ఆమె డబ్బుతో ఎలా వస్తుంది, రాదు కదా. 15 రోజులు అయితే గడిచిపోయాయి అంటూ పదే పదే తిట్టనారంభించింది. అయితే ఆ వ్యక్తి తిడుతూ ఉండగానే రాకేష్ ఇంటి బయటకు రాబోతాడు. అంతలో ఒక ఆటో అయితే అతని వైపు రావడం కనిపించింది. ఇప్పుడు రాకేష్ కన్ను ఆటో మీద ఉన్నటువంటి ఆ ఆటోలో ఎవరున్నారో ఏంటనేది పడడంతో ఆ లోపల ఉన్న మనిషిని అనుకోవడం మొదలు పెడతాడు. అదే సమయంలో ఆటో రాకేష్ ముందు ఆగడంతో ఆటోలో కూర్చున్నటువంటి వ్యక్తి అతను పిలవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రాకేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోలో వచ్చినటువంటి వ్యక్తి అడ్రస్ చూపించి ఈ అడ్రస్ ఎక్కడండి ఈ అడ్రస్ అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు రాకేష్ చదవగానే ఆ మేడంకి తను ఇచ్చిన స్లిప్ ఇదేనండి తెలుసుకుని, ఈ అడ్రస్ నాదే, నా పేరు రాకేష్ అని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆటోలో వ్యక్తి ఆటో తాళం తీసి రాకేష్ చేతికి పెట్టి, నేను నీకోసమే వెతుకుతున్నాను అంటూ అతను ఒక కార్డు తీసుకుని రాకేష్కి ఇచ్చి, అడ్రస్కి వెళ్ళు, అక్కడ ఐడి ప్రూఫ్ సమర్పించి అక్కడ మీ ఆటో పేపర్లు తయారు చేయించుకో అని చెప్పాడు. దీని తర్వాత ఆ వ్యక్తి అతనికి ఆటో ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాకేష్ ఆ ఆటోని చూడడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి భార్య మీద విరుచుకుపడ్డాడు. మంచిగా ఆలోచించే మేడం గురించి నువ్వు చాలా చెడుగా మాట్లాడావు, చెడుగా ఆలోచించావు, ఇంత చెడుగా ఆలోచించే చూడు ఇప్పుడు ఏమైందో, ఆమె కొత్త ఆటో పంపించింది అన్నాడు. అది కాక రేపు వచ్చి స్వయంగా మన ఇద్దరిని తన ఆఫీస్లో కలవమని కూడా కబురు పెట్టింది అని చెప్తాడు. ఇది విన్నటువంటి అతని భార్య నమ్మలేదు. కానీ ఇంటి బయట పార్క్ చేసినటువంటి కొత్త ఆటోని చూడగానే ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. మరుసటి రోజే రాకేష్ తన భార్యతో కలిసి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి అడ్రస్కి వెళ్తాడు. అతను తన భార్యతో అక్కడికి చేరుకున్నప్పుడు అది చాలా పెద్ద కంపెనీ అన్న విషయం తెలుసుకుంటాడు. అక్కడ గేటు దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పగానే అక్కడ ఉన్న గార్డు వెంటనే తలుపు తెరిచి, సార్ లోపలికి వెళ్ళండి, మేడం ఆఫీసులో కూర్చుని మీకోసం వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. చాలా ఆశ్చర్యపోతున్నారు. ఆమె మనకు కోసం ఎదురు చూడడం ఏంటి అనుకున్నాడు. ఇది ఒక చిన్న సహాయం మాత్రమే కదా అనుకున్నాడు రాజేష్. ఆ తర్వాత రాజేష్ని చూసినటువంటి ఆ మహిళ అతనికి థ్యాంక్స్ చెప్పింది. మీ వల్లనే నేను మా నాన్నగారిని చివరిసారిగా చూడగలిగాను అని అంటుంది. కానీ రాజేష్కి ఆమె ఏమంటుందో అర్థం కాలేదు. ఆ మహిళ అతన్ని ముందు కూర్చోమని చెప్పింది. మొదట అతనికి త్రాగడానికి నీళ్ళు ఇచ్చింది, ఆ తర్వాత టీ ఇచ్చింది. తర్వాత అన్నా, నేను మొన్న హడావుడిగా ఉన్న ఆ రోజు నువ్వు నన్ను పదే పదే అడిగావు కదా, మేడం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఇంత హడావుడి ఏంటి అని. ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను మీకు సమాధానం చెప్పలేకపోయాను. మా నాన్నగారు ఆ రోజు ఆసుపత్రిలో చేరారు. నేను వీలైనంత త్వరగా ఆయన్ని చేరుకోవాల్సి ఉంటుంది. కనీసం నేను అతను చివరి చూపైనా చూడాలి కదా. నేను చూడలేనేమో అని అనుకున్నాను. అలాంటిది నేను అక్కడికి వెళ్ళిన 15 నిమిషాల తర్వాత మా నాన్నగారు చనిపోవడం చూశాను. అలా చివరిసారిగా మా నాన్నను చూడగలిగాను. ఆ వర్షంలో నువ్వు నన్ను కలవకపోతే నేను మా నాన్నని కలుసుకోలేకపోయేదాన్ని. అన్నా, ఇది చాలా పెద్ద ఉపకారం. నాకైతే నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనంటే ఉపకారం నువ్వైతే చేసావన్నా. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం ఉంటే నాకు తెలియజేయడానికి సంకోచం అయితే అస్సలు వద్దు అని చెప్పింది. ఇప్పుడు ఆ విషయాన్ని విన్నటువంటి రాకేష్ భార్య ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ అతని భార్య ఆ స్త్రీకి పదే పదే ఆశీర్వదిస్తుంది అతని భార్యని. అదే విని నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఆ మహిళ గురించి చాలా చెడుగా ఆలోచించింది. ఆ భార్య ఆమె చాలా దయగలది, కరుణగలది, ఆమె రక్తంలోనే ఉంది. దాని తర్వాత మహిళ తన కౌంటర్ నుండి కొంత డబ్బును తీసి టేబుల్ మీద పెట్టి రాజేష్కి ఇలా అన్నది, అన్నా ఇది 5 లక్షలు ఉన్నాయి అని చెప్తుంది. ఇవి ఆ రోజున పగిలిపోయినటువంటి నీ యొక్క ఆటో కోసం నేను కొత్త ఆటోని కొన్నాను. ఇందులో నుండి మిగిలిన డబ్బు తీసుకొని నీ కొత్త ఆటోని నువ్వు రెడీ చేయించుకో, మిగతాది నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం ఉపయోగించుకో అని చెప్పింది. అప్పుడు రాకేష్
ఆ 5,00,000లో కూడా కేవలం 5,000 మాత్రమే తీసుకుని 5,000 తీసుకుని అలా కొత్త ఆటో తాళాన్ని తీసుకుని మిగిలిన డబ్బు అక్కడే వదిలేసి నాకు ఆటో బాగు చేయించుకోవడానికి 5,000 అయితే సరిపోతుందమ్మా మేడం, నాకు మిగతా ఏం కావాలన్నా సరే నాకు బాబా చూసుకుంటారు, తినడానికి కొలత లేదు, నాకు బాబా ఏర్పాటు చేస్తారు, నా బాబా ఎప్పుడూ కూడా నాతోనే ఉంటూ కష్టాల్లో ఎప్పుడూ నన్ను సదా కాపాడుతూ ఉంటాడు, కాబట్టి నాకు మిగిలిన అవసరం లేదమ్మా, అవసరం లేదు మేడం, నా కర్తవ్యాన్ని నేనేమి పెద్దగా చేయలేదు, కిరాయికి వస్తే తీసుకుని వెళ్ళి దింపడమే కదా నా పని అని చెప్పాడు. అందుకని నేను 5,000 చాలు, మిగతా అంతా నాకు బాబా చూసుకుంటారని చెప్పేసి అన్నాడు. అయితే ఆ మహిళ అతనితో, అన్నా నువ్వు నిజంగా నా సోదరుడివి, నా అన్నలాగా నేను భావిస్తున్నాను, నీ సొంత సోదరు ఇలానే చేస్తే తిరస్కరిస్తావా అని అడిగింది, బలవంతం పెట్టింది. నిజంగా నువ్వు నమ్ముకున్న ఆ బాబానే, ఈ సాయినాథుడే నా రూపంలో నీకు సహాయం చేస్తున్నాడేమో, ఎందుకు చేయట్లేదు అని ఆమె అన్నది. ఇది బాబాగారి ఆజ్ఞ ఏమో, బాబాగారి అనుమతి ఏమో, అందుకే ఇలా జరిగిందేమో, ఒక్కసారి ఆలోచించుడు అన్న. ఎందుకంటే బాబాగారు ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతారో కూడా ఆయనకే తెలుసు, మనకు అస్సలు తెలియదు కదా. ఎవరి ద్వారా ఎవరి కష్టాలు తీరుతాయో, ఎవరి ద్వారా ఎవరు లబ్ధి పొందుతారో అనేది కూడా ఆయనే నిర్ణయం చేసి ఉంటాడు. అందుకేనేమో ఈ కష్టాలు తీరడానికి ఇది ఒక మంచి రోజులాగా నన్ను ఒక వ్యక్తిగా ఎన్నుకున్నాడేమో, నీ సోదరిగా నన్ను ఎన్నుకున్నాడేమో, ఇదంతా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావన్నా అంటూ ఉంటుంది. ఇంకా ఎంత వద్దన్నా సరే, అతని వద్ద వారించినా సరే ఆమె వినలేదు. ఇంకా నిజంగా ఇది బాబాగారి ఆజ్ఞనేమో అని బాబాగారి పేరు వినగానే అతడు కూడా సరే అన్నాడు. ఇక ఆ కొత్త ఆటోని, ఆ 5,00,000ని తీసుకుని మేము వ్యాపారవేత్త, నా భర్త కూడా చాలా డబ్బు సంపాదిస్తున్నారు, మీరు బతకడానికి ఒక్క ఆటోనే ఉంది, ఆ ఆటో పెట్టినటువంటి ఖర్చు 2 రోజుల్లో మాకు తిరిగి వచ్చేస్తుంది, కాబట్టి ఇది మాకు పెద్ద విషయం అయితే ఏం కాదు, మీరైతే మీరు కుటుంబాన్ని నడపడానికి చాలా కష్టపడుతున్నారు, కాబట్టి మీ పాత ఆటోని కూడా బాగు చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ 2 ఆటోలతో ఇంకా బాగా జీవించగలుగుతారు మీరు. ఇప్పుడు ఈ విషయాలన్నీ విన్న రాకేష్ ఇద్దరు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అక్కడ నుండి సంతోషంగా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వస్తూ అతడు వెళ్ళే దారిలో బాబా గుడి ఒకటి కనిపిస్తుంది. బాబా గారు అతనిని చిరునవ్వుతో పలకరించగా, నా దర్శనం చేసుకుంటూనే వెళ్ళిపోతావా, నా దగ్గరికి రా అంటూ అడిగినట్లు ఉంది ఆ బాబాగారి చిరునవ్వు. ఇక వెంటనే వెళ్ళాడు, బాబా పాదాల మీద పడ్డాడు, కన్నీళ్లతో బాబా పాదాలు కడిగేశాడు. బాబాకి నువ్వున్నావు బాబా, నువ్వు నిజంగా నా పట్ల ఉన్నావు అంటూ బాబా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బాబా మొహంలో చిరునవ్వు ఎలా ఉంది అంటే, తన చంటి బిడ్డను చూస్తే తల్లికి ఎలాంటి చిరునవ్వు అయితే వస్తుందో అంత ఆత్మీయతతో కూడినటువంటి చిరునవ్వు కనిపిస్తుంది బాబా మొహంలో. ఇంకా ఆ మహిళ ఎప్పుడూ కూడా తన బిడ్డను కూడా మంచి స్కూల్లో చేర్పించింది. ఆ బిడ్డ ఎంత చదువుకుంటున్నాడంటే చదువుకయ్యే ఖర్చు మొత్తం కూడా ఆమె భరిస్తానని చెప్పేసి ఆ మేడం అయితే రాకేష్కి మాట ఇచ్చింది. ఇప్పుడు 2 ఆటోలు ఉన్నాయి, అతను కూడా పనిచేయడం ప్రారంభించాడు. మీ జీవితంలో ఎప్పుడైనా ఇట్లాంటి కష్టం వస్తే, అవసరం అనేది వస్తే నువ్వు నన్ను స్వేచ్ఛగా అడగొచ్చు, నాకు చెప్పొచ్చు, నేను నీ సోదరిని అని ఆ మహిళ చెప్పినటువంటి ఆ మాటలు రాకేష్కి ఇంకా మనసులోనే మెదులుతూనే ఉన్నాయి. ఆమె పట్ల అలాగే బాబా పట్ల చాలా కృతజ్ఞతడే ఉన్నాడు. బిడ్డ చూసావు కదా, నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలకి, నా భక్తులకి ఎప్పుడూ కష్టం వచ్చినా సరే నేను తప్పకుండా బాబా ఉంటాడు అని నువ్వు అనుకోవాలి. ఏదో రూపంలో వచ్చి నీకు సహాయం అందేలా చేస్తాను, కాబట్టి కొంచెమైనా సరే, కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ బాబా అయితే ఏమి ఇవ్వాలో అది నీకు డెఫినెట్గా ఇస్తాడు. చూశారు కదండి, ఒక స్త్రీ రాబోతుంది నీ జీవితంలో అని చెప్పారు కదా, అది ఇదే అనమాట. అయితే మంచి చెడులు ఎదురవబోతుంది అనేది అది ఎలాగన్నదో తెలియదు. నువ్వు ఎప్పుడో పూర్వం రోజున గడిచిన కాలంలో ఎవరికో ఏదో సహాయం చేసి ఉంటావు. ఆ సహాయం పొందిన వాళ్ళు తిరిగి ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు కాబట్టి నీకు సహాయం చేయడానికి వచ్చేలా చేస్తాను. ఎందుకు అంటే నీ బాబాకు తెలుసు నీ కష్టాలు ఎప్పుడు ఎలా తొలగించాలి అని. ఆ వ్యక్తి కనుక, ఆ స్త్రీ కనుక నీ జీవితంలోకి ప్రవేశించింది, నీతో మాట్లాడింది, నీతో పరిచయం అయ్యింది అంటే నీ జీవితంలో ఖచ్చితంగా మంచి రోజులు మొదలయ్యాయి అని అర్థం. ఇక నీ కష్టాలన్నీ తొలగిపోయాయనే అర్థం.
అంటూ బాబా గారు అయితే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనందరికీ అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైనటువంటి బాబాగారి సందేశంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.